విజయసాయి రెడ్డి గారి అంశానికి వస్తే డెఫినెట్గా ఆయన జగన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఉన్నప్పుడు విధేయులు. కానీ మాకు తెలిసినది ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ఆయన జైల్లో పెట్టిన తర్వాత, జగన్మోహన్ రెడ్డితో ఉన్న తర్వాత ఒక నమ్మకమైన వ్యక్తిగానే అతన్ని సేల్ కావడం జరిగింది. అదేవిధంగా రాజ్యసభ ఇవ్వడము, ఢిల్లీలో కూడా ఆయన ఉండడము, ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారి అఫైర్స్ చూడడం జరిగింది. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైజాగ్, ఉత్తరాంధ్రకు ఆయన ఇన్ఛార్జ్గా ఉండడం, సమ్ నెగిటివ్ పార్ట్స్ కూడా ఉన్నాయి. సో వాట్ ఎవర్ మేబీ ఆయన ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు దాని గురించి. కానీ డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. మన వాళ్ళ అల్లుడు దాని మీద కాకినాడ సెజ్కి సంబంధించినది ఉన్నాయని, ఇంకా కొన్ని ఉన్నాయని. డెఫినెట్గా ఇప్పుడు ఉండేదన్నీ కూడా ఇవే కదా, ఒక ఈడీతోనే సిబిఐ, ఈడీ ఈ వ్యవస్థలే కదా ఎవరినైనా కానీ ఎనీ గవర్నమెంట్ని కూడా బెండ్ చేస్తున్నాయి ముఖ్యమంత్రులు. దాంట్లో విజయసాయి రెడ్డి పెద్ద అతీతుడు కాదని నేను అనుకుంటున్నాను. సో ఆయన లేదు అనుకున్నా కానీ దీనికోసమే ఉన్నాడనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. లేకుంటే దెర్ ఇస్ నో ఇష్యూ. ఏం రాజకీయం చేయలేని పరిస్థితి, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి అంటే ఆయనకేముంది. సో ఈజ్ వెరీ మచ్ కంఫర్టబుల్. సో చాలా చెప్తున్నారు, కానీ మనకు తెలియక సరే వ్యవసాయం చేసుకోవడానికి వెళ్తున్న అతని వ్యక్తికి మనం ఎందుకు మళ్ళీ మాట్లాడాలి. సో చూద్దాం, మళ్ళీ ఆయన మాట్లాడితే ఆయన గురించి మాట్లాడను. అండ్ కమింగ్ టు నేను యాక్చువల్గా ఈ వీడియో పెట్టడానికి 3 రోజులు 4 రోజుల ముందే మా బత్తలపల్లిలో నియోజకవర్గంలో ఉన్న ఒక వ్యక్తి పిల్లోడు మన నారాయణ కాలేజీలో సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం జరిగింది. ఒక రైతు కుటుంబం సంబంధించి 3,40,000 ఫీజు ఆ పిల్లోడు 1,50,000 దాకా కట్టడం జరిగింది. ఇంకా కొద్దిగా కట్టవలసిన ఉన్న పరిస్థితి, కానీ కట్టలేని పరిస్థితులలో ఆయన మీద బలవంతమని. సో ఈ కార్పొరేట్ స్కూల్స్ మీద నేను మొదటి నుంచి వ్యతిరేకమే. ఈ కార్పొరేట్ స్కూల్ పనిచేస్తున్న పద్ధతి కానీ, అది ఏ విధంగా టార్చర్ పెడుతున్నాయి, ఏ విధంగా చేస్తున్నాయి అని చెప్పేసి, ముఖ్యంగా ఈ చైనా కాలేజీలు అంటే చైతన్య నారాయణ, భాష్యం, రవీంద్ర భారతి, నేను ధర్మవరంలో అవి క్లోజ్ చేయించడం జరిగింది. సో దాని మీద కూడా నాకు నిష్ఠూరాలే. బికాస్ మంచి ఫెసిలిటీస్ ఉండాలి. ఇప్పుడు ఆడుకోకుండా, ఇప్పుడు చదువుకోకుండా, ఫిజికల్గా స్ట్రెంత్ కాకుండా ఇంకెప్పుడు చేద్దా అంటారు. ఈ ఫీజులు, ఫీజ్ స్ట్రక్చర్ చూస్తే భయపడుతుంది. మేము ఇంజనీరింగ్ వరకు కాని ఫీజు ఇప్పుడు ఒక 1 yearలో కట్టాల్సిన పరిస్థితి ఇప్పుడున్న ఫీజ్ స్ట్రక్చర్ ఆ విధంగా ఉంది. కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే, మామూలుగా ఇప్పుడు ఎవరైనా కానీ బిల్ గేట్స్ దగ్గరికి పోతే, నువ్వు ఇక్కడ కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఇక్కడ డెవలప్ చేయాలి ఆంధ్రాలో అంటారు. అట్లాంటిది నారాయణ వాళ్ళ కాలేజెస్లో నెంబర్ 1, 2, 3, 4, 10 వరకు వాళ్ళకే ర్యాంకులు వస్తున్నప్పుడు, ఆయన అతన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పెట్టి ఇక్కడున్న గవర్నమెంట్ స్కూల్స్ ను కూడా అదే విధంగా డెవలప్ చేయొచ్చు కదా. మామూలుగా హీజ్ ఎక్స్పర్ట్ కదా ఆయన దాంట్లో, మంచి చదువులు చెప్పించడంలో, మంచి ర్యాంకులు తెప్పించడంలో నారాయణ ఎక్స్పర్ట్ అంటున్నారు.